వద్ద దళిత బహుజన పార్టీ నాయకులు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ నిరసన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలు గోడలు నిర్ణయాలు మాత్రమే అంటూ నివాసానికి తగినవి కాదని విమర్శించారు. ఆయన అర్హులైన పేద ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంటర్ స్పందించి చీరాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చీరాల 78% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరపున డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మనం చూశారు జగనన్న కాలనీలో అంతే అనే అక్రమాలే అంతా ప్రజాధనం అంతా వాళ్ళ లూటీలు వాళ్ళ జేబులు గెలిపోయిన ధనమంతా దానిపై కూడా మేము విచారణ జరిపించమని వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మనం మొత్తం నేను పోయి చూసి వచ్చాను, ఒక్క ఇంట్లో ఒక కుటుంబం కూడా లేదు, అక్కడ అన్ని పాములు తేళ్లు ఇసుక మొత్తం అసలు ఒక ఇల్లు అసలు మెట్లు కూడా లేవు, మెట్లు కూడా ల్యాండ్ కూడా కట్టలేదు, ఒకదానికి ప్లాస్టింగ్ లేవు, ఒకసారి స్లాపులు లేవు. అంటే ప్రజాధనం అంత లూటీ అయిపోయింది గత ప్రభుత్వంలో. మేము మిత్రులారా మనం మీకు అందరికీ తెలిసిన విషయమే, మన మెయిన్ రోడ్డు కొత్తపేట మెయిన్ రోడ్డు ఉంది, అది కూడా ప్రభుత్వంలో ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ప్రజాధనం ఎంత సొమ్ము ఒక సంవత్సరం మొత్తం ఆ రోడ్డు బ్లాక్ అయింది. దానివల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. పేద నిరుపేదలు, ఉద్యోగస్తులు, పనులు చేసుకునే వాళ్ళు, అటు నుంచి రాకపోకలు ఇచ్చేవాళ్ళు, అటు కాలేజీలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, అలా ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. దీనిపై కూడా మన పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిధి మన కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి ఆ రోడ్డు విషయం కూడా మన అసెంబ్లీలో మాట్లాడి చీరాల కూడా బడ్జెట్ కూడా తీసుకొచ్చారు. వెంటనే దాని వర్క్ కూడా స్టార్ట్ చేసి పేద నిరుపేదలు కూడా రాకపోతే వాళ్ళ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా చేయడాలని, అలాగే మన చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ